వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ దిలీప్ గుడే గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ నుంచి. సో చాలా సందర్భాల్లో డయాబెటిక్ ట్రీట్మెంటే కాదు, డయాబెటీస్ని రివర్సిబుల్ చేయొచ్చు అని కూడా మనం చాలా సందర్భాల్లో వింటున్నాం. నిజంగా అది పాసిబుల్లా? ఏ విధంగా చేస్తే రివర్సిబుల్ అవుతుంది? అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే సార్. మనం ఎక్కడ చూసినా ఈ డైట్తో డయాబెటిక్ రివర్స్ అవుతుంది, లేకపోతే ఈ మందులతో రివర్స్ అవుతుంది, ఇలాంటి లైఫ్ స్టైల్తో రివర్స్ అవుతుంది, రకరకాలుగా చూస్తున్నాం. నిజంగా డయాబెటీస్ అనేది రివర్స్ చేసుకోవచ్చా? ఆ ప్రొసీజర్ ఉందా, లేకపోతే ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి దానికోసం? సో ముఖ్యంగా రివర్సల్ అనే పదం మనం వాడకూడదు అని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్, మన ఆర్ఎస్ఎస్డిఐ ఇండియా, దెన్ యూరోపియన్ సొసైటీ ఫర్ డయాబెటీస్ అండ్ ఆల్, యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే రివర్సల్ అనే పదం వాడద్దు. ఎందుకంటే ఇది ఒక రకమైన ఫాల్స్ రీఅష్యూరెన్స్ కలుగజేస్తుంది డయాబెటిక్ పేషెంట్కి, దట్ ఒకసారి రివర్స్ అయిపోయింది మళ్ళీ రాదు అని. సో డయాబెటీస్ యూజువల్గా ఒక మెటబాలిక్ డిసీజ్. అంటే బాడీలో కనుక ఫ్యాట్ రిజర్వ్స్ పెంచుకుంటూ పోతే ఒక పేషెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ గ్లూకోజ్ సెన్సిటివిటీ తగ్గుతుంది. అంటే ఇప్పుడు బేసికలీ గ్లూకోజ్ టిష్యూస్లోకి వెళ్ళే ఛాన్స్ కానీ నేచర్ కానీ తక్కువ అవుతుంది. కాబట్టి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలి బాడీలో. ఇలా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పెరుగుతూ పోతుంది. కాబట్టి అది ప్యాంక్రియాస్ మ్యాచ్ చేయలేదు బాడీకి కావాల్సిన ఇన్సులిన్ అవసరం. కాబట్టి వీళ్ళలో డయాబెటీస్ వస్తుంది. నా వీళ్ళలో మీరు మాట్లాడిన రివర్సల్ని మనం ఎలాంటి పదం వాడచ్చు అంటే రిమిషన్. డయాబెటీస్ రిమిషన్ అంటే ఫర్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఇవాళ పేషెంట్ని నెక్స్ట్ 3-4 మంత్స్లో ఫలానా మందులు వాడుతూ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మేబీ 6 మంత్స్ తర్వాత పేషెంట్ క్యాన్ గో ఇన్ టు రిమిషన్. రివర్సల్ అనే పదం మనం వాడట్లేదు ఇక్కడ. రిమిషన్ అంటే ఏంటి? డయాబెటీస్ కంట్రోల్లో ఉండటానికి మందులు వాడాల్సిన అవసరం లేకపోవటాన్ని మనం రిమిషన్ అంటాం. సో ఇది సాధ్యమే. అందరిలో సాధ్యమా అంటే లేదు. ప్రతి డయాబెటిక్ పేషెంట్లో రిమిషన్ అనేది సాధ్యం కాదు. సపోజ్ కొంతమందికి 20 ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉంది. సే వీళ్ళ ఏజ్ 60 అనుకోండి. సపోజ్ వాళ్ళు 40 ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చింది. నౌ దే ఆర్ ఆన్ ఇన్సులిన్. వీళ్ళలో రివర్సల్ కానీ రిమిషన్ కానీ సాధ్యం, మోస్ట్ లైక్లీ సాధ్యం కాదు. మరి ఎవరిలో సాధ్యం అంటే రీసెంట్గా వచ్చింది, సపోజ్ 5-6 ఏళ్ళు అవుతుంది, ఊబకాయం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ 9 out of 10 పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఇన్ ఇండియా ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. అంటే 10లో 9 మంది ఊబకాయంతో ఉన్న వాళ్ళే. సో బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం చూస్తే 23 to 25ని ఓవర్ వెయిట్ అంటాము, 25 దాటితే ఒబీస్ అంటాం. సో ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ వల్ల వచ్చిన డయాబెటీస్ని మనం రిమిషన్ వైపు దారి తీయచ్చు, హెల్ప్ చేయొచ్చు పేషెంట్. ఇట్ ఈస్ అ స్పెక్ట్రమ్. ఒకవైపు నాన్ డయాబెటీస్ ఉంటాయి, మధ్యలో ప్రీ డయాబెటీస్ ఉంటుంది, ఇటువైపు డయాబెటీస్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్లో ఉన్న వాళ్ళని కొంతవరకు మనం హెల్ప్ చేసి ఇటువైపు లెఫ్ట్ వైపు మనం మళ్ళేలాగా చేయొచ్చు కొన్ని మందుల ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్, ఎక్సర్సైజ్, వీటన్నిటితో. సో దీనికి ప్రిన్సిపల్స్ ఏంటంటే మనం వీళ్ళకి ఫస్ట్ హెల్ప్ చేయాల్సింది వెయిట్ తగ్గటం, బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని తగ్గించగలగటం, వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ని 22.9 కంటే తక్కువ చేయటం. అంటే 18 to 22.9 అనేది నార్మల్ బిఎంఐ. సో నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళలో ఇంత ముందు కనుక ఎక్కువ ఓవర్ వెయిట్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు డయాబెటిక్ అయితే వాళ్ళు కనుక నార్మల్ బిఎంఐకి వస్తే వాళ్ళలో డయాబెటీస్ రిమిషన్ అనేది మోస్ట్ లైక్లీ సాధ్యం. అగైన్ ఇది కూడా బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు, అందరికీ రిమిషన్ చేయొచ్చు అనేది కూడా సాధ్యం కాదు. ప్రాబబ్లీ ఒక 60% మందిలో, 50 to 60% మందిలో, అంటే 100లో ఒక 50-60 మంది ఊబకాయం వల్ల వచ్చిన డయాబెటీస్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని నాన్ డయాబెటిక్ వైపు మనం మళ్ళించవచ్చు. స్పెక్ట్రమ్లో ఇటువైపు ఉన్న వాళ్ళని మనం ఇటువైపు మళ్ళించడానికి హెల్ప్ చేయొచ్చు. అగైన్ ఇట్ ఈస్ నాట్ ఏ బ్లాంకెట్ థింగ్ అండ్ అందరూ రివర్స్ అవుతారని కూడా కాదు. సో దీనికి ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ప్యాంక్రియాస్ని ఇబ్బంది పెట్టే మందులు, ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి తెప్పించి, బీటా సెల్స్ అని ఉంటాయి, బీటా సెల్స్ ద్వారానే ఇన్సులిన్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ని నశించే విధంగా వాటి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టే మందులు మనం వాడకూడదు. గ్లిమిపరైడ్, గ్లిక్లజైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిబురైడ్, ఈ మందులు వాడకుండా అంటే ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి పెట్టని మందులు మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిరాగ్లూటైడ్, డ్యూలోగ్లూటైడ్, సెమాగ్లూటైడ్ ఒకవైపు, దెన్ క్యానగ్లిఫ్లోజన్, ఎంపగ్లిఫోజన్, డాపగ్లిఫోజన్ ఇంకొక వైపు, దెన్ ఏకార్బోజ్, మెట్ఫార్మిన్, దెన్ ఓర్లిస్టాట్, ఇలా ఈ మందుల హెల్ప్తో మనం ఖచ్చితంగా ఈ పేషెంట్ని ముందు వెయిట్ తగ్గిస్తూ దెన్ వాళ్ళలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచవచ్చు. అంటే వాళ్ళు బరువు తగ్గుతున్న కొద్దీ వాళ్ళకి బాడీకి కావాల్సిన ఇన్సులిన్ అమౌంట్ పర్ డే తక్కువ అవుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది 100 యూనిట్ల ఇన్సులిన్ వాడుతున్నారు, బయట నుంచి తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్లో
అంటే పొద్దున 60 యూనిట్లు సాయంత్రం 40 యూనిట్లు వాడుతున్నారు. వాడితే కానీ వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో లేవు. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 120 కేజీస్ ఉన్నారు. మన కొత్త మందుల ద్వారా వీళ్ళ వెయిట్ తగ్గిస్తూ కనుక పోతే అంటే 110 దెన్ 100 దెన్ ఫర్ ఎగ్జాంపుల్ 75 కేజీస్ వరకు తీసుకొస్తాయి. అంటే 120 కేజీస్ ఉన్న వాళ్ళు 75కి వచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సులిన్ అవసరం. ఇంతకుముందు అయితే 100 యూనిట్లు ఇన్సులిన్ అవసరం పర్ డే అయిన వాళ్ళు 0 కూడా చేయొచ్చు మనం. అంటే ఇన్సులిన్ వాడకం అవసరం లేకుండా కూడా మంచి షుగర్ కంట్రోల్ వచ్చే విధంగా హెల్ప్ చేయొచ్చు. అగైన్ ఇది కూడా అందరిలో సాధ్యం కాదు, కొంతమందిలో ఖచ్చితంగా మనం సాధ్యమే. సో మందుల క్లాసెస్ మారుస్తూ డయాబెటీస్కి మనం 20 ఏళ్ల క్రితం వాడిన మందులే ఇప్పుడు కనుక వాడితే మనకి డయాబెటీస్ రిమిషన్ సాధ్యం కాదు. సో అవి కాకుండా కొత్త మందులు, హెల్ప్ చేసే మందులు, బాడీ వెయిట్ పెరగకుండా బాడీ వెయిట్ ఇన్ఫాక్ట్ తగ్గించడానికి హెల్ప్ చేసే మందులు కనుక మనం వాడితే వీళ్ళలో ఖచ్చితంగా డయాబెటీస్ రిమిషన్ మనం సాధించవచ్చు. అలాగే హార్ట్, కిడ్నీని రక్షించే డయాబెటిక్స్ మందులు కూడా ఉన్నాయి. చాలామంది ప్రిస్క్రిప్షన్స్లో ఈ మందులు మనం చూడం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడిప్పుడే అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. అంటే 100లో ఓన్లీ 10 or 15 డాక్టర్స్ ఈ కొత్త హార్ట్ని, కిడ్నీని రక్షించే షుగర్ మందులు ఇస్తున్నారు. మిగిలిన 70 మంది కూడా ఏంటంటే లాస్ట్ 20 ఏళ్ల క్రితం నుంచి మనం ఏం వాడుతున్నామో అవే ఇస్తున్నారు. సో అలా కొంచెం కొత్త క్లాస్ ఆఫ్ మందుల్ని మనం కనుక ఎంకరేజ్ చేస్తే మనం హార్ట్ అటాక్స్ రాకుండా 40% ఆపచ్చు, కిడ్నీ డిసీజ్ రాకుండా కూడా 30 to 40% మనం ఆపచ్చు. సో షుగర్ ట్రీట్మెంట్ హ్యాస్ బీన్ చేంజింగ్. మరి గత 8-10 ఏళ్లలోనే చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సో దాంట్లో ముఖ్యంగా ఒకవైపు ఏమో బాడీ వెయిట్ పెరగకుండా అంటే బాడీలో ఫ్యాట్ పెరగకుండా చేసే మందులు, ఇంకోవైపు హార్ట్, కిడ్నీని రక్షించే మందులు. సో ఈ కొత్త క్లాస్ మందులతో పాటు కోర్స్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ముఖ్యం. సో తినే ఫుడ్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పెంచుతూ అంటే తినగానే జీర్ణమయ్యి ఇమీడియట్గా షుగర్ పెంచే మందుల్ని సింపుల్ కార్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఆర్ వైట్ రైస్, మైదా, ఇవన్నీ ఏంటంటే మనం తినగానే మనకి ఆకలి తగ్గుతుంది, ఓకే, కానీ గంటన్నరలో మళ్ళీ ఆకలేస్తుంది. దీని అర్థం ఏంటి? తినగానే జీర్ణమైంది, దాన్ని ఇన్సులిన్ మన బాడీ షుగర్ పెరగగానే ఇన్సులిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంటుంది బాడీలో. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వగానే ఉన్న షుగర్ని తక్కువ చేస్తుంది. అప్పుడు మనం హైపోగ్లైసిమిక్ అయ్యి ఆకలేస్తుంది మనకి. అలా సింపుల్ కార్బోహైడ్రేట్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే తినగానే జీర్ణం అవ్వని ఫుడ్స్ మనం ఎంకరేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్, మిల్లెట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో ముఖ్యంగా మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ అంటే 4-5 గ్రెయిన్స్తో చేసినవి, అది జోవార్, దెన్ హోల్ వీట్, ఇట్లా బాజ్రా, సోర్గం, ఇవన్నీ మిల్లెట్స్తో చేసిన రోటీ అవ్వచ్చు. దెన్ దోశలో ఇడ్లీ పిండి శాతం బాగా తగ్గించేయాలి, పెసర శాతం పెంచాలి, ఉరద్ దాల్, తూర్ దాల్ ఇవి శాతం పెంచుతూ తింటే మిల్లెట్స్ కనుక మనం వాడితే తినగానే షుగర్ స్పైక్ అనేది మనకు తగ్గుతుంది. సో వీళ్ళలో ఏంటంటే మనం లాంగ్ టర్మ్గా చూస్తే మందుల అవసరం కూడా తగ్గించవచ్చు. ఇన్సులిన్ అవసరం, పర్ డే ఇన్సులిన్ అవసరం కూడా మనం తగ్గించవచ్చు. అలాగే ప్రోటీన్ శాతం పెంచాలి, దెన్ ఫ్యాట్ శాతం తగ్గించాలి, సింపుల్ కార్బ్ శాతం తగ్గించాలి, ఫైబర్ శాతం పెంచాలి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డయాబెటీస్ డయట్ కనుక మనం చూస్తే బ్రాడ్గా చెప్పాలంటే ప్లాంట్ ప్రోటీన్ శాతం పెంచాలి. అఫ్కోర్స్ యానిమల్ ప్రోటీన్లో రెడ్ మీట్ మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. దెన్ ఎగ్ వైట్స్ ఆర్ ఓకే, సేఫ్గా తీసుకోవచ్చు. మీ కిడ్నీ ఫంక్షన్ బాగుంది, యూరిన్లో ప్రోటీనూరియా లేదు, మీ నెఫ్రాలజిస్ట్ కానీ డయాబెటాలజిస్ట్ కానీ మీరు ప్రోటీన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 60 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవచ్చు. కానీ ఇండియన్ డైట్లో మీరు కనుక ఒక వెజిటేరియన్ డైట్ చూస్తే 60 కాదు కదా, 10 to 15 grams ప్రోటీన్ కూడా అందదు పర్ డే. సో చాలా తక్కువ అది. బాడీకి మనం ప్రోటీన్ శాతం పెంచాలి ఓవరాల్గా పర్ డే చూస్తే. సో ప్రోటీన్ శాతం పెంచుతూ, ఫైబర్ శాతం పెంచుతూ, కార్బ్స్ అండ్ ఫ్యాట్ శాతం తగ్గిస్తే కనుక అది మనం ఖచ్చితంగా డయాబెటీస్కి వాడే మందుల మోతాదు, నెంబర్ ఆఫ్ మెడిసిన్స్, ఇన్సులిన్ వాడకం కూడా మనం తగ్గించవచ్చు. ఆ విధంగా మనం డైట్ ద్వారానే మనం డయాబెటిక్ పేషెంట్కి హెల్ప్ చేయొచ్చు. ఇకపోతే ఎక్సర్సైజ్ మనం కనీసం 30 to 45 minutes ఎంకరేజ్ చేస్తాం డయాబెటిక్ పేషెంట్ని. అది కార్డియో అవ్వచ్చు. కార్డియో అంటే సపోజ్ ట్రెడ్మిల్ ఎక్సర్సైజ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇవన్నీ కార్డియో కింద వస్తాయి. ఇంకోవైపు వెయిట్ ట్రైనింగ్ అంటే 40 to 50 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కంఫర్టబుల్గా వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు, 4 kg 5 kg అవి తీసుకొని. సో ఇలా దెన్ కాంబినేషన్ ఆఫ్ బోత్ అంటే ఒకవైపు కార్డియో అంటే ఇవాళ కార్డియో చేస్తే రేపు వెయిట్స్ చేసినా మంచిదే. సో ఇలా ఎక్సర్సైజ్ కూడా కనీసం 45 minutes పర్ డే చేస్తూ ఆయాసం, చెమట వచ్చేలాగా అంటే ఊరికే మెల్లగా పార్కులు నడిస్తే అది ఎక్సర్సైజ్ కింద కాదు. సో కొంచెం ఎగ్జర్షన్ అంటే కొంచెం చెమట రావాలి, మైల్డ్గా బ్రీతింగ్ డిఫికల్టీ రావాలి. అలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఒకవైపు, ఇంకోవైపు డైట్ ఫాలో అవుతూ ఈ కొత్త మందులు కనుక వాడితే మనం ఖచ్చితంగా డయాబెటీస్ రిమిషన్ వైపు పేషెంట్ని మరణించవచ్చు.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు నేనైతే వినలేదు. నిజానికి ఏ ప్రాబ్లం ఏ కాజ్ వల్ల వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు మీరు చెప్పిన ప్రిన్సిపల్స్ పాటిస్తే నిజంగానే ఇది రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. రిమిషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.